శ్రీ గురుభ్యో నమః. వారం వర్జం. జూన్ 3, 2026 బుధవారం. శ్రీ పరాభవ నామ సంవత్సరం. అధిక జ్యేష్ఠమాసం. ఉత్తరాయణం. గ్రీష్మ ఋతువు. కృష్ణపక్షం. రోహిణీ కార్తె. తదియ రాత్రి 9:20 వరకు. నక్షత్రం పూర్వాషాఢ. రాత్రి 12:59 వరకు. వర్జం ఉదయం 8:51 నుండి ఉదయం 10:38 వరకు. దుర్ముహూర్తం ఉదయం 11:39 నుండి 12:31 వరకు. శుభ సమయం ఉదయం 6:30 నుండి 7 గంటల వరకు. రాహుకాలం మధ్యాహ్నం 12 గంటల నుండి 1:30 వరకు. ద్వాదశ రాశుల వారు ఈరోజు చేసుకోవాల్సిన పూజలు. వినాయక మంగళాష్టకాన్ని చదవండి. ద్వాదశ రాశులు. మేషరాశి. కొన్ని ప్రయోజనములను అందరితో కలిసి పంచుకొనుటకు సిద్ధపడతారు. కోర్టు కేసులు పరిష్కారమవుతాయి. వృషభ రాశి. కుటుంబమునందు ఇతరుల అతి జోక్యము ఇబ్బంది కలిగిస్తుంది. వ్యాపార విస్తరణ ఆలోచనలు ముమ్మరం చేస్తారు. మిథున రాశి. స్థిరాస్తుల కొనుగోలు విషయాలలో పెద్దలను సంప్రదించుట మంచిది. వివాదాలకు దూరంగా ఉండటం మంచిది. కర్కాటక రాశి. కార్యాలయమునందు మీకు తెలియకుండా కొన్ని కార్యకలాపములు జరుగుతాయి, కావున జాగ్రత్త అవసరము. సింహరాశి. పెండింగు పనులు పూర్తి కాగలవు. పట్టుదలతో ఎంతటి కార్యాన్నైనా సాధిస్తారు. వాహన సౌఖ్యం కలదు. కన్యారాశి. నూతన వ్యక్తులతో పరిచయాలు ఏర్పడతాయి. కాంట్రాక్టులు దక్కించుకుంటారు. వృత్తిలో ప్రోత్సాహకరంగా ఉంటుంది. తులారాశి. దూరపు బంధువులను కలిసి సంతోషంగా గడుపుతారు. తండ్రి తరపు నుండి ఆస్తి లాభం పొందుతారు. వృశ్చిక రాశి. ముఖ్యమైన వ్యవహారాలలో ఆటంకాలు ఎదురైనా అధిగమిస్తారు. దీర్ఘకాలిక రుణాలు కొంతవరకు తీరుస్తారు. ధనస్సు రాశి. సంగీత సాహిత్యాలపై ఆసక్తి చూపుతారు. ప్రముఖులతో పరిచయాలు ఏర్పడతాయి. నూతన విద్యావకాశాలు కలవు. మకర రాశి. భూములకు సంబంధించి వివాదాలు తొలగుతాయి. నూతన ఒప్పందాలు కుదురుతాయి. వస్త్రలాభం కలదు. కుంభరాశి. ఓర్పు నేర్పులతో ముఖ్య వ్యవహారాలు సానుకూలపరుచుకునే యత్నాలు చేస్తారు. స్పెక్యులేషన్కు దూరంగా ఉండండి. మీనరాశి. ఎంతటి వారినైనా మాటల చాతుర్యంతో ఆకట్టుకుని పనులు పూర్తి చేస్తారు. శుభవార్తలు అందుకుంటారు. నమస్కారం.